హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 13 ఆఫ్ అవర్ పైథాన్ డిఎస్ఎస్ సిరీస్. సో ఈ పార్ట్లో మనం ఇంకొన్ని ప్యాటర్న్స్ నేర్చుకుందాం. ఇదే లాస్ట్ వీడియో అనమాట ప్యాటర్న్స్లో. ఈ వీడియోతో మనం ప్యాటర్న్స్ని ఫినిష్ చేసేద్దాం అండ్ ఈ వీడియోతో మన లాజికల్ థింకింగ్ ఎబిలిటీని కూడా ఒక స్టెప్ పైన చేసేద్దాం. సో కంగ్రాచులేషన్స్, పార్ట్ 13 దాకా వచ్చినందుకు. ఇదే కన్సిస్టెన్సీ తోటి ఇదే వీడియోని కూడా ఫినిష్ చేసి పడేద్దాం. చలో, సో ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోలో మనం ఏమేమి ప్యాటర్న్స్ సాల్వ్ చేస్తున్నాం ఫస్ట్ అది నేర్చుకుందాం. సో ఏమేమి సాల్వ్ చేస్తున్నాం అంటే, ఒకటి బొక్క పడిన కొండ, తర్వాత బొక్క పడిన రివర్స్ కొండ, తర్వాత ఇట్లా ఒక దీనికి పేరు పెట్టలే నేను, మీరు పేరు పెట్టండి, మీరు దీనికి ఏం పేరు పెడతారో. సో కింద కామెంట్ సెక్షన్లో 14 అని కామెంట్ చేసి దానికి పేరు పెట్టండి. అండ్ 15 దానికి కూడా నేను పేరు పెట్టలే, 16 దానికి కూడా నేను పేరు పెట్టలే, 17 దానికి కూడా నేను పేరు పెట్టలే. సో వీటికి నేను పేర్లు పెట్టలే, నాకు ఏం పెట్టాలో అర్థం కాలేదు. సో మీరు పెట్టండి వీటికి పేర్లు, ఒక నెంబర్ కామెంట్ చేసి దానికి మీకు నచ్చిన పేరు పెట్టండి. ఏ పేరు బాగుందో చూద్దాం. చలో, సో కావాలంటే అన్నిటికీ కూడా పేర్లు పెట్టండి. ఇన్ కేస్ ఏదైనా పేరు మస్తు బాగుంటే దాన్ని పిన్ కూడా చేద్దాం. సో అన్ని పేర్లు పెట్టేసేయండి. చలో, అండ్ దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తూ ఉంటే దాన్నే పిన్ చేద్దాం. ఓకే, సో మీరు కూడా వెళ్ళి లైక్ చేయండి కింద ఎవరైనా పేర్లు పెట్టుంటే. అయితే చలో లెట్ స్టార్ట్ ఇక. సో 12th ప్యాటర్న్ ఆర్ ఎల్స్ 13th ప్యాటర్న్ అంటే ఒక దగ్గర రెండు ఒకటే దాంట్లో సాల్వ్ చేసినాం ఫస్ట్ వీడియోలో. సో చలో, అయితే 12th ప్యాటర్న్ ఇది దీని ముందు వీడియోలో మనం సాల్వ్ చేసాం కదా, దాని నుంచి కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. సో ఇది స్ట్రైట్ కొండ కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అదే కొండలో మధ్యలో ఏం ఉండొద్దు, ఈ మధ్యలో ఏం ఉండొద్దు అనమాట, అదే మన ఎయిమ్. సో ఫస్ట్ అయితే ఈ కొండను చూద్దాం. ఇదంతా మంచిగా ఉంది. ఎన్ యూజ్ చేసినాం కదా, ఎన్ బదులు ఎన్ అంటే ఏంది R-1 కదా. సో ఎన్ బదులు ఇక్కడనే R-1 రాసినానికి ఇది ఇట్లా అనిపిస్తుంది, R-1 - I అంటారు. సో ఈ ఐ ముందర -I ఏడబెట్టినా ఒకటే కదా, సో ఈడ కూడా పెట్టుకోవచ్చు. సో జనరల్గా మనం ఇట్లా రాస్తాం అనమాట, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ R-I-1. ఇది మస్తు సార్లు చూస్తావు R-I-1 అనేది, ఆర్ N-I-1. సో ఇది బాగా వాడతాం. సారీ, ఆర్ అనేది లేదంట. సో నీళ్ళ పైన లేపేసినాను, R = 5. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మనకు కావాల్సిన కోడ్ వచ్చేసి ఇది మనకు ఆల్రెడీ తెలిసిన కోడే, ఏం చేంజ్ లేదు. ఇన్ కేస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడండి. సో ఈ కోడ్ నుంచి ఇప్పుడు మనం ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక 20 minutes స్టాప్ వాచ్ పెట్టుకొని పేపర్ పెన్ యూజ్ చేసి ఈ బొక్కబడిన కొండని ట్రై చేయండి. బికాస్ ట్రై చేయకుండా డైరెక్ట్ సొల్యూషన్ చూస్తే వేస్ట్. సో వెళ్ళి ట్రై చేయండి, ఇప్పుడే పేపర్ పెన్ పెట్టండి, ట్రై చేయండి. ఫస్ట్ ఇండిసెస్ రాసుకోండి, I = 0 ఉన్నప్పుడు ఎక్కడ స్టార్స్ రావాలి, ఎక్కడ రావద్దు, అవన్నీ క్లియర్గా రాసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. రాకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, బట్ ఎంతవరకు వస్తారో ట్రై చేయండి, చూద్దాం ఎంతవరకు వస్తారో. సో చలో, వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అనుకుందాం. మీరు ట్రై చేసిన కోడ్ కింద కామెంట్ సెక్షన్లో పే చేయండి. సో ఇప్పుడు బొక్కబడిన బొక్కబడిన కొండని ఇట్లా గీస్తాం. సో దానికోసం మనం మన ఆన్లైన్ ప్లేగ్రౌండ్కి వెళ్ళిపోదాం. సో ప్లేగ్రౌండ్కి వెళ్ళి నేను కూడా గీస్తున్నా, చూసినా, నువ్వు కూడా పేపర్ పెన్ పెట్టాల్సిందే, పెడితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో మనం గీసేద్దాం. తర్వాత సో ఇట్లా గీసేసినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే, మనం ఈ స్టార్లను ఎట్లా ప్రింట్ చేస్తున్నాం, ఈ స్టార్స్ని ఇక్కడ కదా స్టార్స్ని ప్రింట్ చేస్తుంది. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ I* 2 + 1 అనుకుంటే స్టార్లు ప్రింట్ చేసినాం, దాని ముందర స్పేస్లు ప్రింట్ చేసినాం. కాబట్టి మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇన్ కేస్ నేను ఈ స్పేస్లు తీసేసాను అనుకో, అప్పుడు ఎట్లా కనిపిస్తుంది తెలుసా, స్టార్లు ఇట్లా కనిపిస్తుంది స్టార్. ఓకే, ఈ స్పేసెస్ తీసేస్తే ఇప్పుడు ఇట్లా కనిపించే దాంట్లో నేను మధ్యలోవి లేపేయగలిగిన అనుకో. సో ఈ మధ్యలో స్టార్లు ఉన్నాయా, ఈ మధ్యలో స్టార్లు లేపేయగలిగితే మనం తర్వాత ఈ స్పేసెస్ని పెట్టేసి మధ్యలో స్టార్లు లేపేసి మళ్ళీ దీన్ని అన్కామెంట్ చేసి రన్ చేసేసేయాలి. రన్ చేసేస్తే మనకు కావాల్సిన బొక్కబడిన కొండ వస్తుంది అనమాట. సో ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ ముందల ట్రయాంగిల్ని నేను కామెంట్ చేసేస్తున్నా. చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ట్రయాంగిల్లో మధ్యలో మాత్రం మనం తీసేయాలి. సో ఇప్పుడు ఇది కాదు మన దగ్గర ఉండేది, సో దాన్ని ఇట్లా మార్చేద్దాం అనమాట. సో దీన్ని అట్లా మారిస్తే ఏమవుతుంది, ఫస్ట్ 4 స్టార్లు వస్తాయి, తర్వాత దాంట్లో ఇది 4 స్టార్లు, తర్వాత దాంట్లో 3 స్టార్లు వస్తాయి. సో స్టార్ స్టార్ స్టార్, తర్వాత ఈ 3 స్టార్లు వచ్చినాయి. సో ఇవన్నీ ఇట్ సైడ్ వచ్చేస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ లైన్లో 3 వస్తాయి, ఈ లైన్లో 1 2 3 4 5 వస్తాయి, ఈ లైన్లో 1 2 3 4 5 6 7 వస్తాయి. సో ఇది మన కొత్త ట్రయాంగిల్ అనమాట. సో ఇప్పుడు మనది ఇట్లుంటుంది, ఇట్లానే ఉంది. సో ఓకే, ఇది ఒకటే, ఇది 1 2 3 4 R4 అప్పుడు, అది 5 అప్పుడు. సో 4 మారుద్దాం, దీన్ని కూడా రన్ చేసి చూపిస్తా, సేమ్ వస్తుంది. సో సేమ్ అనమాట, ఇది అది సేమ్. సో ఇప్పుడు దీంట్లో మనం దీన్ని 2D అరేలా కన్సిడర్ చేద్దాం. ఓకే, దీన్ని 2D అరేలా కన్సిడర్ చేస్తే చింగ్ చింగ్ చింగ్, చలో
ఐ ఇక్కడ 0 అవుతుంది, ఐ ఇక్కడ 1 అవుతుంది, ఐ ఇక్కడ 2 అవుతుంది, ఐ ఇక్కడ 3 అవుతుంది అంతే కదా. సో ఇట్లా మొత్తం లాస్ట్ దాకా తీసుకుంటే సో ఐ 0 అయింది. ఇది జే వాల్యూస్ అనుకో 0 1 2 3 4 5 6 ఓకే. ఇది ఇట్లా అయిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ స్టార్ ఎప్పుడెప్పుడు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో ఏమేమి లేపేయాలి, సో ఇది లేపేయాలి, ఇది లేపేయాలి, ఇది లేపేయాలి అంతే. సో ఇప్పుడు ఇక్కడనే చూస్తే ఏమేమి లేపేస్తాం, ఇవి లేపేస్తాం. సో ఈ 4 వాల్యూస్ లేపేయాలి. ఆ 4 ఏంటివి ఇక్కడ, సో ఫస్ట్ రోలో సెకండ్ రోలో సెకండ్ది లేపేయాలి. సో ఇది లేపేయాలి. అండ్ ఈ రోలో 3 లేపేయాలి, అంటే ఈ 3 లేపేయాలి అంతే కదా. సో ఈ 4 మనం లేపేసేయాలన్నమాట ఈ ట్రయాంగిల్ నుంచి. అండ్ మిగతా స్టార్లు అన్నీ ప్రింట్ చేయాలి. సో అది మన గోల్. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, ఎట్లా ప్రింట్ చేస్తావు, ఇక్కడ నువ్వు ఒక అబ్జర్వేషన్ చేయొచ్చు. ఏంటో తెలుసా, స్టార్టింగ్ అన్ని స్టార్లు ప్రింట్ అయినాయి. నెక్స్ట్ అదొక అబ్జర్వేషన్. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి అంటే ఎండింగ్లో అన్ని స్టార్లు ప్రింట్ అయినాయి. ఇంకో అబ్జర్వేషన్ ఇటు ఎండింగ్ కాలంలో అన్ని స్టార్స్ ప్రింట్ అయినాయి. అదొక అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ చేసినప్పుడు నీకు ఏం థాట్ వస్తుంది తెలుసా, ఇక్కడ నువ్వు స్టార్లు ప్రతిసారి ప్రింట్ చేయకు. సో ఏం చేయంటే ఇంతకుముందు మనం రాసిన కోడ్కి ఆల్రెడీ ఒకసారి ఇట్లాంటి ప్యాటర్న్కి ఇఫ్ కండిషన్ పెట్టినాం. లైక్ బొక్కబడిన స్కేల్కి కోసం పెట్టినాం కదా, ఫస్ట్ కాలం లాస్ట్ కాలం. సేమ్ అట్లనే మీరు బొక్కబడిన స్కేల్ చేయకపోతే ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది. సో వెళ్ళి బొక్కబడిన స్కేల్ చేయండి. అందులో ఏం చేసినాం, ఇఫ్ కండిషన్ తోటి ఇన్ కేస్ ఫస్ట్ కాలం అయితే స్టార్లు ప్రింట్ చేసినాం, ఆల్రెడీ ఇన్ కేస్ లాస్ట్ కాలం అయితే స్టార్లు ప్రింట్ చేసినాం. ఇప్పుడు కూడా అట్లనే చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎల్స్లో పుల్లలు ప్రింట్ చేద్దాం. ఓకే, సో మంచిగా ఐడియా వస్తుంది అనమాట. ఎండ్ ఈక్వల్ టు ఇట్లా పెట్టేద్దాం. కండిషన్ ఏంటి, స్టార్టింగ్ కాలం ఉన్నప్పుడు ఓకే, జే ఈక్వల్ టు 0 అయినప్పుడు స్టార్లు ప్రింట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో జే ఈక్వల్ టు 0 అయినప్పుడు స్టార్లు ప్రింట్ అయినాయి, మంచిగా ఉంది ఇక్కడ దాకా. కానీ స్టార్టింగ్ అప్పుడే కాదు, ఎండింగ్ అప్పుడు కూడా, అంటే ఈ ఎండింగ్ జే ఎండింగ్ అప్పుడు కూడా మనకి స్టార్లు ప్రింట్ కావాలి. సో ఆర్ ఎండింగ్ ఏంటి ఇక్కడ, ఐ స్టార్ 2+1 దాకా పోతుంది అంటే ఎండింగ్ ఐ స్టార్ 2 అవుతుంది అంతే కదా. సో ఇన్ కేస్ 5 నెంబర్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే ఐ వాల్యూ 4 అవుతుంది. సో సేమ్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ స్టార్ 2+1 అంటే జే వాల్యూ లాస్ట్లో 2+ఐ స్టార్ 2 అవుతుంది. సో జే ఈక్వల్ టు ఐ స్టార్ 2. సో ఐ స్టార్ 2 అయినా జే ఈక్వల్ టు 0 అయినా ప్రింట్ చేయి స్టార్ అని అంటున్నా. ఆర్ రన్ చేద్దాం. సో ఆర్ లాస్ట్లో కూడా ప్రింట్ అయిపోయింది స్టార్స్, బాగుంది కదా. సో ఫస్ట్ అయినా లాస్ట్ అయినా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇంకేం చేయాలి, లాస్ట్ ఐ వాల్యూ ఇన్ కేస్ లాస్ట్ ఎండింగ్ అయినా కూడా అప్పుడు కూడా ప్రింట్ చేయాలి. సో ఐ వాల్యూ ఎండింగ్ అని ఎట్లా తెలుస్తుంది అంటే ఐ వాల్యూ R-1 అయినప్పుడు అంతే కదా. ఐ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఆర్ అని రాస్తే ఐలో ఎండింగ్ లాస్ట్లో ఏమొస్తుంది, R-1 వస్తుంది. సో ఇక్కడ ఆర్ ఐ ఈక్వల్ టు R-1 అంతే. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో లెట్స్ సీ, వచ్చేసింది మచ్చా మనకు కావాల్సింది. అండ్ ఇక్కడ స్పేస్లు ఇద్దాం, దీన్ని అన్లాక్ చేసేద్దాం. ఇంతసేపు కామెంట్ చేసినాముగా, అన్కామెంట్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన కొండ కూడా వచ్చింది. మధ్యలో పుల్లల్ని తీసేసి జస్ట్ నేను అక్కడ స్పేస్ని పెడితే దీన్ని రన్ చేసేస్తే మనకు కావాల్సిన బొక్కబడిన కొండ వచ్చేస్తుంది. సో ఇంతే మచ్చా, మనకు కావాల్సిన బొక్కపడిన కొండ. సింపుల్గా కోడ్ రాయాలంటే బొక్కపడిన కొండకి ఇట్లానే రాగలుగుతాం. సో జే ఈక్వల్ టు 0 ఆర్ జే ఈక్వల్ టు ఐ స్టార్ 2 ఆర్ ఐ ఈక్వల్ టు R-1 మాత్రం స్టార్ ప్రింట్ చేయాలి, లేకపోతే స్పేస్ ప్రింట్ చేయాలి. దీని ముందర ఇది అన్లాక్ చేసినాం. ఇదంతా చూసినావు. ఇది ఫస్ట్ నువ్వు ఈ 2 వీడియోస్ ముందు ప్యాటర్న్స్లో ఇది నిన్ను చేయమంటే నువ్వు చేయగలుగుతావా, చేయలేవు. బికాస్ అంటే చేయగలుగుతావు, బట్ టేక్స్ టైమ్. ఆర్ నువ్వు తోపైతే చేయగలుగుతావు, బట్ ఇప్పుడిప్పుడే నాతో కలిసి జాయిన్ అయితే బిగినర్ అయితే కష్టం కదా. బిగినర్స్ ఒకటేసారి ఇంత పెద్దవి సాల్వ్ చేయలేము కదా. నేను కూడా చేయలేను, నేను కూడా బిగినర్ స్టేట్ ఉన్నప్పుడు నేను కూడా సాల్వ్ చేయలేను. సో ఎవరైనా కష్టం స్టార్టింగ్లో. సో ఇప్పుడు కష్టం కాదు, ఇప్పుడు నువ్వు దీన్ని 2 minutesలో సాల్వ్ చేసి పడేస్తావు. ఇది రాయంగానే ఎమ్మటే ఫస్ట్ గీయంగానే ఎట్లా ఆలోచిస్తావు అంటే ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తావు, ఈ ట్రయాంగిల్ గీస్తావు. సో ట్రయాంగిల్ నువ్వు చేసేస్తావు. ట్రయాంగిల్ చేసిన తర్వాత ఈ ట్రయాంగిల్ గీసిన తర్వాత నెక్స్ట్ దీన్ని గీయడానికి ట్రై చేస్తావు. ఫస్ట్ స్పేస్ల గురించి ఆలోచించావు. ఈ స్పేస్ల గురించి ఆలోచించకుండా మొత్తం నిండు ట్రయాంగిల్ గీస్తావు. గీసిన తర్వాత మధ్యలో లేపేయాలి కాబట్టి ఈ కండిషన్ పెట్టేస్తావు, అది వచ్చేస్తుంది. ఎంత 2 minutesలో సాల్వ్ చేసేస్తావు అనమాట. ఇంత కష్టమైంది. అండ్ ఇంటర్వ్యూర్కి ఒకసారి నువ్వు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూర్ ఆశ్చర్యపోయి మైండ్ బ్లాక్ అయిపోతాడు. అరే ఇంత మంచి వేలు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, ఇంత మంచి ఫార్మాట్లో చేస్తుండు అని ఏ కోడ్ ఇచ్చినా నువ్వు టిక్ 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 అని చేసేస్తావు. సో ఇదన్నమాట ఇది.
ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపో. మీ వీడియో కొంచెం షార్ట్ ఉంటుంది అండ్ నువ్వు చేయాల్సిన హోంవర్కే లాంగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇది టాస్క్ని బొక్కపడిన రివర్స్ కొండ టాస్క్ వెళ్ళి స్క్రాచ్ నుంచి ఫస్ట్ నుంచి నువ్వే సాల్వ్ చేయడానికి ట్రై చేయి. సో బొక్కపడిన రివర్స్ కొండ అనమాట. వెల్కమ్ బ్యాక్ మచ్చాస్. మీరు ట్రై చేశారు అనుకుందాం. సో దీనికి టైం పడుతుంది. సో ట్రై చేయండి, కనీసం 20 minutes అయినా. కింద కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుందని. సో చలో ఇప్పుడు దాన్ని రివర్స్ చేయడానికి చెప్పా కదా, రివర్స్ చేయడానికి ఈజీ ఇంచే పార్ ఉంది ఇక్కడ. సో నేను R-1, -1, అని రన్ చేస్తాను. ఏమైతే చూద్దాం. రివర్స్ అయిపోయింది, ఇంతే మచ్చా రివర్స్ చేయడం. సో జస్ట్ ఐ వాల్యూని ఇక్కడ మార్చిన, అది రివర్స్ అయిపోయింది. ఎందుకు అంటే ఐ వాల్యూ ఇనిషియల్గా R-1 దగ్గర స్టార్ట్ అయ్యి ఈడ జే ఇనిషియల్గా జే ఇన్ రేంజ్ ఆఫ్ ఇది మొత్తం 0 అవుతుంది, తర్వాత 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, అట్లా స్పేస్లో వస్తూ ఉంటాయి అనమాట. సో ఐని డైరెక్ట్ ఒక్కటేసారి అట్లా పెద్దగా చేసేసరికి జే వాల్యూ కూడా హైయెస్ట్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ అన్ని ప్రింట్ అయ్యి తర్వాత తగ్గుంటే వస్తుంది. సో ఇన్ కేస్ నీకు రివర్స్ అడిగిరు అనుకో ఇంటర్వ్యూలో అండ్ నీకు ఫస్ట్ అది చూడడానికి కొంచెం కష్టం అనిపించింది రివర్స్లో అనుకో, స్ట్రైట్ రాసేసి దాంట్లో ఐ వాల్యూ ఇట్లా మార్చేసి అంతే, రివర్స్ వచ్చేస్తుంది సింపుల్గా. సో ఇదనమాట. సో నువ్వు ఇది డైరెక్ట్ ఇట్లా కావాలంటే నువ్వు ఫస్ట్ నుంచి సాల్వ్ చేయి. ప్రతిసారి నేను ప్రాబ్లం చెప్పినప్పుడు ఫస్ట్ నుంచి సాల్వ్ చేయి, అప్పుడే లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది కరెక్ట్గా. సో చలో నెక్స్ట్ దీన్ని ట్రై చేయమచ్చా. 20 minutes అంతే, దీన్ని ట్రై చేయి. ఎట్లా చేస్తావో ఇన్ కేస్ నీకు వస్తే కింద కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయి నీ సొల్యూషన్. సో వెల్కమ్ బ్యాక్ మచ్చాస్. మీరు ఇది ట్రై చేశారు అనుకుందాం. సో ఇది ఎట్లా చేస్తామంటే ఇదే కాపీ చేద్దాం, చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం, తర్వాత ఇక్కడ నార్మల్ కొండ వేద్దాం, రన్ చేసేద్దాం. ఇప్పుడు ఇట్లా వచ్చింది కాబట్టి మధ్యలో ఇవన్నీ ఉన్నాయి కదా, మనకు అవన్నీ లేవు ఇక్కడ చూడు, అవన్నీ లేవు. సో దానికోసం ఏం చేద్దామంటే ఎండింగ్లో R-I ఇక్కడ R బదులు R-1 చేస్తే ఒక లైన్ తగ్గుతుంది. ఓకే, తగ్గి ఇట్లా వచ్చింది, బాగానే ఉంది, కొంచెం మ్యాచ్ అయింది. బట్ ఇక్కడ మధ్యలో ఎలిమెంట్స్ లేవు, కానీ ఇక్కడ మధ్యలో ఉన్నాయి. సో వీటిని తీసేసేయాలి. ఇప్పుడు వీటిని ఎట్లా తీసేస్తాం, ఇవి దీనివల్ల ప్రింట్ అవుతున్నాయి, సెకండ్ ఫర్ లూప్ వల్ల ప్రింట్ అవుతున్నాయి. ఫస్ట్ ఫర్ లూప్లో ఆల్రెడీ R దాకా వెళ్ళట్లే, R-1 దాకానే పోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే J = 0 ఉన్నప్పుడు I = R-1 ఉన్నప్పుడు కూడా ప్రింట్ చేస్తున్నావు కదా, ఇది తీసేసాయి ఈ ఆర్లోంచి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. అది తీసేసి రన్ చేస్తే పోయింది, బికాస్ ఆ ఫస్ట్ రోలో I = R-1 ఉన్నప్పుడు మాత్రం ఈ మిడిల్లో ఉన్న స్టార్లు ప్రింట్ చేయట్లే, అంతే. సో ఇది ఎందుకు ప్రింట్ అవుతుందంటే J = I*2 ఆర్ J = 0 కదా ఇక్కడ, అందుకు అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ J = I*2 కదా, అందుకు ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఓకే కదా, చలో ఇది కూడా సాల్వ్ చేసినావు. ఎట్లా అనిపిస్తుంది మచ్చా నీకు? ఒక్కసారి కింద కామెంట్ చేయి. ఇవన్నీ ప్యాటర్న్స్ కాంప్లెక్స్ ఉండే ఈ స్టార్టింగ్లో ఈ 3 videos తోటి వేరే లెవెల్లో వచ్చేసినావు. నీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పు మచ్చా నాకు. ఐ వాంట్ టు నో, అసలు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, నా ఎక్స్ప్లెనేషన్ అసలు బాగుందా చెత్త ఉందా, ఐ వాంట్ టు నో. సో కామెంట్ చేయ కింద, తెలుసుకుందాం. సో చలో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ కూడా మళ్ళీ 20 minutes వెళ్ళి ట్రై చేసి రామచ్చా. ఈ ప్యాటర్న్ ఎట్లా నువ్వు సాల్వ్ చేస్తావు, సో ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ మచ్చాస్. మీరు ట్రై చేశారు అనుకుందాం. సో ఇన్ కేస్ రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇప్పుడు సొల్యూషన్ చూడండి, వస్తే మాత్రం కామెంట్ చేయండి. సో ఇది కూడా తీసేస్తున్నా. సో ఇప్పుడు మనం గీసే ప్యాటర్న్ ఇది కదా, 1 1 2 1 3. సో n వాల్యూ 6 ఇస్తే నువ్వు అది చేయాలి. ఎట్లా చేస్తావు ఇప్పుడు చూడు. ఫర్ I in range of 6 రాసేద్దాం. సో ఫర్ I in range of n రాసేస్తున్నా, ప్రింట్ I. సో ఇప్పుడు I అంటే ఒకటి 0 1 2 3 6 అవుతుంది. సో 5 దాకా వెళ్ళింది. ఇప్పుడు I 0 ఉన్నప్పుడు 1 రావాలి. సో I 1 ఉన్నప్పుడు 2 ఈ 2 రావాలి, తర్వాత ఇది రావాలి. ఇది అంతా ఎట్లా వస్తుంది? చాలా ఈ ట్రయాంగిల్, నార్మల్ ట్రయాంగిల్ గా మచ్చా. ఈ ట్రయాంగిల్ ఎట్లా వస్తుందో మనకు తెలుసు కదా. సో ఏముంది ఇక్కడ, ఫర్ J in range of I అను. సో ఫర్ J in range of I అంటే I+1 అను, ఎందుకంటే I 0 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ J అను, ఇక్కడ కావాలంటే ప్రింట్ I, J అను. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సర్లే, ప్రింట్ I అను, ఇక్కడ ప్రింట్ J అను, end = స్పేస్ పెడదాం, ఇక్కడ ప్రింట్ పెడదాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. సో 0 అప్పుడు 0 వచ్చింది, 1 అప్పుడు I వాల్యూ 0 ఉన్నప్పుడు J వాల్యూ ఏమో 0 అయింది. I వాల్యూ 1 ఉన్నప్పుడు J వాల్యూ 0 1 అయింది. I వాల్యూ 2 ఉన్నప్పుడు J వాల్యూ 0 1 2 అయింది. సో మనకు కూడా అదేనా కావాల్సింది. సో 0 ఉన్నప్పుడు 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6 నెంబర్లు కావాలి. మనకు కూడా అదే వస్తుంది కదా అక్కడ. ఇది లైన్ తీసేద్దాం కావాలంటే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. N 6 ఉన్నప్పుడు
సో 0 1 0 1 2 0 1 2 3 0 1 2 3 4 0 1 2 3 4 5 వచ్చింది. మనకు కావాల్సింది కూడా అదే, బట్ 1 నుంచి స్టార్ట్ అయినాయి 0 బదులు. నువ్వు ఒకటి చేయొచ్చు, ఏంటి అంటే జేని ప్రింట్ చేసే బదులు J+1 ప్రింట్ చేయ అంతే. 0 బదులు 1 వస్తుంది, 0 బదులు 1 1 బదులు 2 అట్లా ఒక నెంబర్ ఎక్కువ వస్తుంది. సో 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 మనకు కావాల్సింది ఏంది అదే వచ్చేసింది. అండ్ ఇట్లా నువ్వు ఇక్కడ జేనే పెడతా, నేను అక్కడ జేనే పెడతా అంటే సర్లే పెట్టు మా ఎవరుద్దన్నారు. సో ఇక్కడ ఏం చేయంటే 1 దగ్గర స్టార్ట్ చేసి I+2 దాకా పో అంతే. సో 1 దగ్గర స్టార్ట్ చేసి I+2 దాకా పోతే దీన్ని రన్ చేస్తే 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 అంత వచ్చింది. మనకు కూడా కావాల్సింది అదే, మనకు కావాల్సింది వచ్చేసింది అనమాట. సెట్. సో చలో నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి రివర్స్ ఉంది. ఇప్పుడు ఈ రివర్స్ ఎట్లా చేస్తావు ఆలోచించి మార్చా. సో చెప్పాక ఇట్లాంటిది ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఆ వైట్ స్పేసెస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయి. సో n వాల్యూస్ చిన్న ఒక 4 or 5 అనుకుందాం. వైట్ స్పేసెస్ ఎట్లా రాస్తాం, ఎన్నిసార్లు రాసినాం వచ్చి ఇప్పటికి. ఫర్ i in range of n రాసేసి ఆ వైట్ స్పేసెస్ ఏంటి ఏది, ఈ వైట్ స్పేసెస్ ఇస్ నథింగ్ బట్ ఇట్లొక అరే కదా, ఇట్లొక ట్రయాంగిల్. సో ఆ ట్రయాంగిల్ వేయడం మనకు వచ్చు చాలాసార్లు వేసినాం ఆ ట్రయాంగిల్. సో అదే ట్రయాంగిల్కి ఏం చేస్తాం, ఫర్ j in range of n minus i minus 1 అను, తర్వాత ప్రింట్ స్పేస్ అను కామా ఎండ్ ఈక్వల్ టు ఇట్లా అనేసి అంతే. ఇక్కడ స్పేస్ బదులు స్టార్టింగ్ ఒక పుల్లతో చూపిస్తా, సో ఇంకా క్లారిటీ వస్తుంది. తర్వాత ప్రింట్ అనేసి ఇక్కడ అంతే. మనకు కావాల్సిన ట్రయాంగిల్ వచ్చేస్తుంది. 4కి ఇట్లా 3 ట్రయాంగిల్ వచ్చేస్తుంది అంతే కదా. అదే కదా మనకు కావాల్సిన ముందు ట్రయాంగిల్, అది వచ్చేసింది. 5కేమో రన్ చేసి చూద్దాం. 4 లైన్స్ ఇట్లా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది రాయాలి. 1 2 1 3 2 1 4 3 2 1 5 4 3 2 1 రాయాలి. సో ఇది ఎట్లా తెప్పిస్తాం, స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ 2 దగ్గర ఫస్ట్ i వాల్యూ 0 ఉన్నప్పుడేమో 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. ఇది ప్లేగ్రౌండ్కి వెళ్ళి రాసేద్దాం. సో 1 2 1 3 2 1 4 3 2 1 ఓకే, ఇంత చాలులే, సర్లే 5 4 3 2 1 ఓకే. అయితే ఇక్కడ మనం i వాల్యూ స్టార్టింగ్ ఇండెక్స్ అనమాట. i వాల్యూ ఇది 0 1 2 3 4 i వాల్యూస్ అనమాట. ఇది i 0 ఉన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము, 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. i 1 ఉన్నప్పుడు, సో i 0 ఉన్నప్పుడు స్టార్టింగ్ 1, i 1 ఉన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం 2, i 2 ఉన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం 3, i 3 ఉన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం 4, i 4 ఉన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం 5. సో ఇది నీకు చూస్తే నీకు డైరెక్ట్ ఏమనిపిస్తుంది, i+1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది కదా. i 0 ఉన్నప్పుడు 1 1 1 1 1 +1 చేస్తున్నాం అన్నిటికి. సో మన లోపల ఫర్ లూప్లో i+1 దగ్గర స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఆపేయాలి, 1 వచ్చినప్పుడు ఆపేయాలి. సో >0 దాకా వెళ్ళాలి మనం అంతే. సో ఇంకేంటి, i+1 ఇది స్టార్టింగ్ ఇండెక్స్ తెలిసింది మనకి, స్టాపింగ్ పొజిషన్ కూడా తెలిసింది, >0 ఆర్ >1. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, ఇంకో ఫర్ లూప్ రాసి ఫర్ k in range of స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఇప్పుడే కనిపెట్టినాం i+1, ఎండింగ్ పాయింట్ ఏంటి >1, i k >1 ఆర్ k >0 రెండు ఒకటేగా. తర్వాత అది తగ్గాలి కదా ఒక్కొక్కసారి, సో -1. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ k అంట రన్ చేస్తా, సారీ ఎండ్ పెట్టలే. సో k కామా ఎండ్ ఈక్వల్ టు ఇట్లా పెట్టేద్దాం, k ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఫర్ i in range of i+1 సారీ ఐ మీన్ >0 అంటే ఇక్కడ 0 పెట్టేసి అయిపోతుంది కదా. సో రన్ చేద్దాం. సో మనకు కావాల్సింది వచ్చేసింది 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 వచ్చేసింది. మనకేం కావాలి అదేనా, 1 1 2 1 2 3 1 2 3 4 5 మనకు కావాల్సింది అదే, మనకు వచ్చింది అదే. ఈ పుల్లని తీసేసి ఇక్కడ స్పేస్ పెడదాం అంతే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 కంగ్రాట్స్ మచ్చా, ఇది కూడా సాల్వ్ చేసేసినాం. ఇప్పుడు మనం మన ప్యాటర్న్స్లో లాస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. సో ఇది ట్రై చేయమచ్చా, లాస్ట్ ప్రాబ్లమ్ ఈ ప్యాటర్న్స్లో, ఇది వెళ్ళి ట్రై చేయదు నువ్వు సాల్వ్ చేయడానికి. ఆల్రెడీ దీని కంటిన్యూయేషన్ అనిపిస్తుంది కదా, ఇది ఆల్మోస్ట్ సేమ్ దాని కంటిన్యూషన్ అనిపిస్తుందా. సో వెళ్ళి ట్రై చేయి, సాల్వ్ చేసి పడేసేమచ్చా. సో మీరు ఆల్రెడీ సాల్వ్ చేశారు అనుకుందాం. ఇన్కేస్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయండి. సో ఎట్లా అనిపించిందో కూడా పేజ్ చేయండి, అది సాల్వ్ చేస్తుంటే ఎట్లా ఏ రేంజ్ ఫీల్ ఏమైనా కిక్ వచ్చిందా నీకు కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయి. సో వెల్కమ్ బ్యాక్ మచాస్. ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేద్దాం 17th. సో ఇక్కడ అన్ని 2 తోటి స్టార్ట్ చేసారు. సో మళ్ళీ దీన్ని గీసుకుందామా, సర్లే గీసుకుందాం. సో 1 తర్వాత 2 1 2 3 2 1 2 3 4 3 2 1 2 3 4. సో ఇదనమాట, ఇది ఆల్రెడీ మనం దీని కోడ్ రాసేసినాం. సో దానికే ఎక్స్ట్రా యాడ్ చేద్దాం ఇప్పుడు కోడ్. ఏంటి అంటే
ఇది ఐ వాల్యూస్ 0 అయినప్పుడు, 1 అయినప్పుడు, 2 అయినప్పుడు, 3 అయినప్పుడు. 0 అయినప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? 0లోనే స్టార్ట్ చేస్తున్నాం. ఐ మీన్ 0 అయినప్పుడు అసలు ఎక్కడ స్టార్ట్ చేయట్లే, ఏం ప్రింటే చేయట్లే. బట్ 1 అయినప్పుడు 2 దగ్గరనే, ఏది వచ్చినా 2 దగ్గరనే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, 2 దగ్గరనే స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఆపేస్తున్నాము అంటే 1 ప్లస్ ఐ వాల్యూ 1 అయింది అనుకో, 1కి 2 యాడ్ చేయి, సో 3 లెస్ దెన్ 3కి ఆపేస్తున్నాం. దీనికి 2 యాడ్ చేయి, 4 లెస్ దెన్ 4కి ఆపేస్తున్నాం. 3కి ప్లస్ 2 యాడ్ చేయి, లెస్ దెన్ 5. సో ఐ ప్లస్ 2 లెస్ దెన్ ఐ ప్లస్ 2కి ఆపేస్తున్నాం అంతే. లెస్ దెన్ ఐ ప్లస్ 2 దాకా ప్రింట్ చేసేస్తున్నాం ఈ వాల్యూస్ని. ఎక్కడ స్టార్ట్ చేసి 2 దగ్గర స్టార్ట్ చేసి, అంతే కదా. సో అదే రాసేద్దాం, ఇంకేంది. 2 దగ్గర స్టార్ట్ చేస్తాం. సో ఫర్ ఎల్ ఎం ఇన్ రేంజ్ ఆఫ్, నీకు నచ్చిన వేరియబుల్ తీసుకో. 2 దగ్గర స్టార్ట్ చేస్తున్నావు, ఎక్కడ ఆపేస్తున్నావు? లెస్ దెన్ ఐ ప్లస్ 2 దగ్గర ఆపేస్తున్నావు. సో ఐ ప్లస్ 2 అంతే. ప్రింట్ ఏం చేయాలి అక్కడ? ఎంని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎం అనేసి ఎండ్ ఈక్వల్ టు ఎంటీ. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. లెట్స్ సి. వచ్చేసింది మా చాస్, మనకు కావాల్సిన ప్యాటర్న్ వచ్చేసింది. దీంతో ప్యాటర్న్స్ సాల్వ్, కంప్లీట్గా ప్యాటర్న్స్ని మనం సాల్వ్ చేసి పడేసినాం. ఇంతే మా ప్యాటర్న్స్ ఈజీ. జస్ట్ కొన్ని ప్యాటర్న్స్ ట్రై చేస్తూ ఉంటే ఈజీ అవుతూ ఉంటాయి. సో ఇది మన మొత్తం నీ నెక్స్ట్ సాల్వ్ చేసే అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బేసిక్ లాజిక్ లాగా యాక్ట్ చేస్తుంది. డబల్ ఫర్ లూప్స్ నేర్చుకున్నాం కదా, నువ్వు ఎంతో కష్టపడి సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేసినావు. ఇదంతా ఎప్పుడు వృధా కాదు. సో ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నా వీడియో నీకు వాల్యూ అనిపిస్తే టేక్ మెంబర్షిప్. అండ్ నాకు ఇంకా కావాలి, లైక్ మీ సైడ్ నుంచి మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కోర్సెస్లో అని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందో, ఆర్ నేను ఇంకా ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇంప్రూవ్ చేసుకుంటే ఐ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ. సో ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఐ విల్ ఇంప్రూవ్ ఆన్ ఇట్. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి ఇంతే మచ్చాస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్. బై బై.